డాషింగ్ డాషింగ్ డేరింగ్ అండ్ డైనమిక్ కృష్ణ గారు. ఆయన మన మధ్య లేరన్నది ఒక నమ్మలేని నిజం. మరి మొదటి నుంచి కూడా ఆయన సినిమా చలనచిత్ర రంగ ప్రస్థానం నుంచి చూసుకుంటే కూడా ఎన్నో అంటే సాహసాలకు కానీ ప్రయోగాలకు కానీ వాటన్నిటి కూడా ఒక మారు పేరు కృష్ణ గారు. ఆయన ఎన్నలేని సేవలు చలనచిత్ర రంగానికి చేయడం జరిగింది. ఆయన మొదటి హాలీవుడ్ కౌబాయ్ సినిమా అయితే కానివ్వండి, మొదటి సినిమాస్కోప్ సినిమా అయితే ఏంటండి, లేకపోతే మొదటి 70mm సినిమా, లేకపోతే మొదటి DTS సౌండ్ సిస్టంతో సినిమాలు, ఇవన్నీ కూడా ఆయన ఏ టెక్నిక్ వచ్చినా మొదట్లో మన తెలుగు చలనచిత్ర రంగానికి ప్రవేశపెట్టి, అలాగే ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా కూడా ఇట్లా పద్మాలయ స్టూడియోస్ని స్థాపించి ఎన్నో మహత్తరమైన మంచి సినిమాలు ఆయన తీయడం జరిగింది. అలాగే ఒక సాంఘిక చిత్రాలు అయితేనేమి, జానపద చిత్రాలు అయితేనేమి, లేకపోతే చారిత్రాత్మక చిత్రాలు, అలా అన్ని సినిమాల్లో కూడా ఆయన నటించి ఆయన అందరి హృదయాల్లో కూడా ఒక చెరగని ఒక ముద్రని ఆయన ఒక గూడు కట్టుకున్నాడు ఆయన కృష్ణ గారు. అలాగే ఆయన అంటే ఇవాళ ఆయన లేరంటే అసలు అందరినీ మొత్తం కేవలం చలనచిత్ర పరిశ్రమనే కాకుండా ఆయన అభిమానుల్ని, మొత్తం తెలుగు జాతిని అంతా కూడా ఆయన శోక సముద్రంలో ముంచి అందరూ కూడా ఒక తీరని లోటుగా ఆయన ఏదైనా ఆయన సాధించినవి భూమి మీద అంతా పుడతారు గిడతారు. మనిషి మౌన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలంటారు. మరి అటువంటి ఈ మూడు కలిపిన సత్సంకల్పం అయితేనేమి, అకుంఠ దీక్ష, ఆయన దారిలో ఆయన నడవడం అంటే ఆయన ఒక కల్పతరువు, కల్పవృక్షం, నిర్మాతల పాలిటీ. అలాగే ఒక నాన్నగారు ఆయనలో ఉన్న సారూప్యం చాలా ఉంది, చాలా విషయాల్లో ఉన్నాయి. ఏంటంటే ఆయన ఎప్పుడు అంటుండేవారు కూడా, నాన్నగారు ఆయన నిర్మాతలకైతేనేమి. అలాగే ఈయన కూడా ఎప్పుడైనా మీరు సినిమాలు తీసినప్పుడు ఆ సినిమాలు మాత్రం మీరు ఎక్కడ తాకట్టు పెట్టద్దు, ఆ నెగిటివ్ని ఏదో అవసరాలకో మీరు తాకట్టు పెట్టద్దు. ఎప్పటికైనా అవి బంగారు గుడ్లు పెట్టే బాతులు అవి. నాన్నగారి తెనమి కృష్ణ గారు అంతే, వీళ్ళిద్దరే నాకు తెలిసి ఇండస్ట్రీలో. సో అలాగే అలాగే కృష్ణ గారు కూడా ఒక నిర్మాతలకు ఒక పాలిటీ, ఒక కల్పవృక్షం. వాడికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నిర్మాణంలో ఆయన సహకరిస్తూ టెర్మినేషను తగ్గించుకోవడం అయితేనేమి, పారితోషికం, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా సహాయపడడం ఏంటి, లేకపోతే కొత్త కొత్త నిర్మాతలను ఇంట్రడ్యూస్ చేసింది, కొత్త దర్శకుల్ని పరిచయం చేసిందంటే వీళ్ళిద్దరే, నాన్నగారు ఎన్టీఆర్ అండ్ కృష్ణ గారే. నేను ఆయనతో సుల్తాన్ సినిమా చేయడం జరిగింది. అప్పుడు అండమాన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎన్నో విషయాలు నాన్నగారి గురించి ఈ షార్ట్ల గ్యాప్ల్లో మాట్లాడుకుందామని, ఆయన గురించి తెలుసుకుందామని ఆయన అడిగితే ఆయన ఎప్పుడు నాన్నగారి విషయాలు చెప్తూ ఉండేవాడు. ఆయన అంటే అక్కడ బుర్రిపాలెం, ఆయన అక్కడ ఏలూరు కాలేజ్లో చదవడం, అటు నాన్నగారి సినిమాలు మొదట ఆటికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన తిన్న లాఠీ దెబ్బలైతేనేమి, లేకపోతే ఇవన్నీ మన ముచ్చటేస్తుంది. ఇవన్నీ అతన్ని మీ గురించి చెప్పండి అంటే ఆయన అలా ఒకళ్ళు స్ఫూర్తిగా, నా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఇవాళ రేపటి ఇప్పుడు ఉన్న ఈ నిర్మాణ విధానానికి కూడా ఇవాళ ఒక కృష్ణ గారైతేనేమి, ఒక నాన్నగారైతేనేమి, వాళ్ళు ఒక స్ఫూర్తి ప్రదాత. భావి నిర్మాతలకు అందరూ కూడా అంటే చలనచిత్ర పరిశ్రమ బాగుండాలి, అందరూ బాగుండాలి. పంపిణీదారులు అయితేనేమి, ఎగ్జిబిటర్లు అయితేనేమి, నిర్మాతలు మొత్తం అందరూ బాగుంటుంది, రంగం బాగుంటుంది. కళామ తల్లి అయితే వాళ్ళని పోషించి కూడా ఏలూరులో 89 జరిగింది, ఏలూరు నుంచి. అలాగే ఆయన సేవలను కూడా గుర్తించి మరి అటు 2009లో ఆయనకి పద్మభూషణ్
అలాగే ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, అలాగే ఆయనకి ఫిల్మ్ఫేర్ జీవిత సాఫల్యం, దాని తర్వాత ఇలాంటివి ఎన్నెన్నో ఆయన సేవలను గుర్తించి ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి అంటే సుమారు 350 సినిమాల్లో నన్న పై చులుకు సినిమాల్లో నటించారు ఆయన. సో నాకు తెలిసి నాన్నగారు ఎప్పుడు అంటుండేవాడు నేను, అంటే ఇంత అందమైన వాడు ఎక్కడైనా పుట్టాడా, ఇంత మంచి మనిషి ఇంకెక్కడైనా ప్రపంచంలో పుట్టాడా, అలాగే కృష్ణ గారు అంత అందమైన మనిషి ఇంకెక్కడైనా పుట్టాడా అని సో అలా ఏదో కారణం జన్మ ఇంకేదైనా వాడిగా పద్మలయ స్టూడియోని నిర్మించడం, దాని తర్వాత సరే వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు కూడా బాగా మంచి హీరోగా రాణించడం. ఒకటే బాధ ఏంటంటే దాని తర్వాత ఒకటి ఇళ్లలో కొన్ని ఇటువంటి దుర్ఘటనలు సంభవించాయి. సరే ఆవిడ ఆయన శ్రీమతి గారు ఇందిరా గారు, అలాగే వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి రమేష్ బాబు అట్లా ఒకే సంవత్సరంలో ఇలా జరగడం సరే ఇలాంటివన్నీ కాదు. కానీ ఇట్లా ముందు కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, జరిగేది మానక తప్పదు. ఏమంటాం, చాలామందికి విషయాల్లో ఏదో కాలమే దానికి వైద్యం, రోజులు గడిచిన కొద్దీ మర్చిపోతామని. కానీ ఇలాంటి వాళ్ళు మనం జీవితాంతో మర్చిపోలేము. ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాలు అయితేనేమి, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ స్వభావం, అలా వాళ్ళు చేసిన సమాజానికి సేవలు అయితేనేమి, కళామతలకి చేసిన సేవలు అయితేనేమి, వాళ్ళు తీసిన సినిమాలు అవన్నీ కూడా శాశ్వతంగా మిగిలిపోయి ఉంటాయి. అవి ఉన్నంత వరకు వాళ్ళ మనుషులు గుర్తుండిపోతారు అని తెలియజేసుకుంటూ నా యొక్క ప్రగాఢ సానుభూతి, సంతాపం, ఘన నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా ఒకటే ఒక మాట,